హెచ్సియు భూముల వ్యవహారంపై మాటల యుద్ధం నడుస్తోంది. కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటికలలు కంటున్నారని మహేష్ గౌడ్ ఎద్దేవా చేశారు. హెచ్సియు భూముల నుంచే మై హోమ్ కు రోడ్డు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో జరిగిన భూ విధ్వంసంపై చర్చకు సిద్దమన్నారు. ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట. మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది, హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత. పగటి కళలకు అంటున్నారు కేటీఆర్ గారు. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని విచ్చలుడిగా దోసుకొని ఈ రాష్ట్ర ఖజానాన్ని 6.5 లక్షల కోట్ల అప్పులో ముంచి అధోగతి చేసి ఆర్థిక విధ్వంసం, భూములు విధ్వంసం చేసిన వ్యక్తులు ప్రజలు మళ్ళీ వాళ్ళని ఎన్నుకుంటారేమో ఎందుకు అనుకుంటా ఉన్నారు మీరు? నేను చాలా సందర్భాలు చెప్పాను, ఇవాళ డైలీ వేదిక చెప్తా ఉన్నారు. వచ్చే రోజుల్లో రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు కాక ఉండదు.